మునా ప్రభు యేసు నూతన దీవెనలను గతకాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగానొసగే మనకు ఖ్యాతిగానొసగే మనకు స్తుతించెదామేసుని స్తుతించెదామేసుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును రక్షించును మనలను తానే రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయును సంపూర్ణముగా కాయును సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును శోధింపబడెను యేసు శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ తన సహాయము నొసగున్ కను పాపవలె ప్రభు కాయున్ నిత్యము నిలచును మనతో కను పాపవలె ప్రభు కాయున్ నిత్యము నిలచు మనతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము శక్తిమంతుడు మన ప్రభు యేసు తోట్రిల్లకుండా కాపాడును శక్తిమంతుడు మన ప్రభు యేసు తోట్రిల్లకుండా కాపాడును నిర్దోషులనుగా ప్రభువు నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమాతో నిలుపును తన మహిమాతో తలచుము తన కృపలాను ఎన్నాడు విడువడు మనలా తలచుము తన కృపలాను ఎన్నాడు విడువడు మనలా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము కుంగిన భక్తులారా మీరు
భంగపరచు శత్రువుపై కుంగిన భక్తులార మీరు భంగపరచు శత్రువుపై జగముపై చాటుడి జయము జగముపై చాటుడి జయము జయము జయమని ప్రభుకే జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కన్నా నిధి వెండి పసిడి కన్నా మెన్నాది పొంగి పొరలుచున్నా ప్రేమనిధి యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటిలెవరు రక్షక నీవేగా మా బలము దేవా నా దాగుస్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమెల్లి మ్రొక్కెదను జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొరలుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మెన్నాది పొంగి పొరలుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసుని
నామము. హల్లెలూయా. ఆమేన్. అవుతుంది. ఓ పాట పాడి దేవుని మహిమపరచుదాం. దేవుడు శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నాడు. అందుకోసం శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృపని చెప్పి పాడి దేవుని మహిమపరచుదాం. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, నీకు వెగు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు వెగు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరిచిన నేను మరువలేదంటివే, తల్లి తన బిడ్డలను మరిచిన నేను మరువలేదంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించినదే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించినదే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరెల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరెల్లినా, నా కృపా నేను వేడదని అభయమిచ్చితివి, నా కృపా నిన్ను వేడదని అభయమిచ్చితివి, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, మీ కృప శాశ్వతమైనది. పరిశుద్ధుడా, ఈ రోజు వరే మీ కృపలో నడిపించడానికి వందనాలయ్యా, మీ ప్రేమ గొప్పది అయ్యా. పరిశుద్ధుడా, మీ ప్రేమలో మమ్మల్ని నడిపించింది ప్రార్థనిస్తాం, మీ ప్రేమ కుమ్మరించండి అయ్యా. రోజు రోజు మీ ప్రేమ లేదని వారుగా నిలబట్టండి, మీ మగిమ లేదని వారుగా నిలబట్టండి ప్రార్థనిస్తాం అయ్యా. మీరు మహిమపరచడానికి ఒక రోజు కూడా మీరు మాకు ఇచ్చినకి వందనాలయ్యా. రోజు రోజు మీరుతో సహవాసం చేసుకొని ముందు సహాయం చేయండి ప్రార్థనిస్తామయ్యా. మా జీవితం ఏదాదు మీకు ఇష్టం లేని ఏదాదుండితే మాతో క్షమించండి, ఇచ్చితానుసారం మమ్మల్ని నడిపించండి ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడై వాక్యం మీ సేవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచని ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా, మాకు కావాల్సింది మీరు అన్ని ఎరిగిన దేవుడయ్యా, మీరు ఇచ్చి మమ్మల్ని దయచేయండి ప్రార్థనిస్తాం. పరిశుద్ధుడా, అన్ని మగిమ మీకు ఇస్తామయ్యా. పరిశుద్ధుడై వాక్య విన్న వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రార్థనిస్తాం. అన్ని విషయంలో మీరు వేసే మగిన తెచ్చుకోండి ప్రార్థనిస్తాం, మీ సన్ని సమర్పిస్తాం, వేసిన అడుగుతాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లో అందరికి ప్రైజ్ లో ఉండి ప్రైజులాడండి. ప్రైజ్. హల్లెలూయా. సో ఈ రోజు దేవుని ప్రేమని గురించి మనం ధ్యానించబోతాము. దేవుని ప్రేమ గొప్పది. సంపూర్ణమైన ప్రతి మంచిదిని దేవుని నుండి మనకు కలుగుతుంది. అది ఎందుకు వస్తుందో దేవుని ప్రేమ ఒకటి. దేవుని ప్రేమ ఉన్నా కాబట్టి ప్రతి మంచి గురును దేవుడు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం ఆ దేవుని ప్రేమను మనం తలుచుకొని ఈ వాక్యం ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 7-8 వాక్యము చదివి ముందుకు. ప్రియులారా, మనము ఒక్కనినొకడు ప్రేమితము, ఏదైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే, దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపేను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. ప్రేమ స్వరూపి అయిన దేవుని నుండి మనకు ప్రేమ కలుగుతుంది. అలాగా ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే ఉన్నాడు. దేవుని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగలేని వారు కూడా ఉన్నారు. ముందు మనము దేవుని ఎరగలేని వారము అన్నాము, ఇప్పుడు మనము ఎరిగిన వారము అన్నాము. ముందు మన దేవుడు కాని వారికి దాసులమే ఉంటుంది. ఇప్పుడు మనము దేవుని ఎరిగిన వారము దేవుని దాసులుగా అనున్నాము. ఇప్పుడు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమే ఉన్నాము. మనం దేవుని ఎరిగాము, అలాగే దేవుడు కూడా మనల్ని ఎరిగిన వారుగా మనం ఇప్పుడు నిలబడతాము. అందుకోసం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటుంట మనకు మంచిది అంది మన జీవితంలో. అయితే గలతీయ రాసిన పత్రిక 4 అధ్యాయంలో 4-7 చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే ఉన్నాడు. ఇంత మనల్ని విమోచించాలా, మన పుత్రులుగా మార్చబడాలా చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని దేవుడు విమోచించాడు. అలా మీరు కుమారుని ఉన్నందున నైనా తండ్రి అనే మొరబెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవింకా మన దాసుడు కావు, కుమారుడై ఉన్నావు. కుమారుడైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుడు కుమారుడైన యేసు ఆత్మను మన హృదయంలోనికి దేవుడు ఇచ్చున్నాడు. అందుకోసం మనం కుమారుడు అనబడతాము. మనలో యేసు ఉన్నాడు కాబట్టి మనము దేవుని వారసులుగా ఉన్నాము. యేసు ఆత్మ మన హృదయంలో ఉన్న కాబట్టి మనం దేవుని వారసులుగా ఇప్పుడు ఈ భూమిలో నిలబడతాము. నీది యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలా. అయితే దేవుడు ఆ నవీన స్వభావం, దేవునిలో నవీన స్వభావం మనం ధరించుకొని మన ఈ భూమిలో జీవించాలని దేవుని కోరిక ఉంది. అందుకోసం శరీరం ఒక్కటే, ఆత్మే ఒక్కటే. అప్రకారం మనం పిలుపు విషయం చూస్తే, పిలుపు ఒక్కటే, నిరీక్షణే ఉంటుటకు పిలువబడితే మనం ఇంత పిలుపు ఒకటి ఉన్నదే, ఆత్మ ఒక్కటి, అలాగా మన పిలువబడిన విషయం కూడా ఒక్కటి అంది. అందుకోసం నిరీక్షణ, అలాగ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని కోరిక ఉంది. మన పిలువబడితే ఎందుకోసం అది మన నిరీక్షణగా ఉంది. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం కూడా ఒక్కటే ఉంది. అందుకు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పై ఉన్నవాడు, అందరిలో వ్యాపించుతున్నవాడుగా అన్నాడు. మనలో ప్రతి వానికినే క్రీస్తు అనుగ్రహించే వరం ఒక పరిమాణం చెప్పిన కృప ఇవ్వబడింది. ఇంత మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప దేవుడిచ్చున్నాడు. అందరికీ ఒకే కృప కాదు. మన జీవితంలో మనల్ని పిలిచిన దేవుడు పిలుపు డిఫరెన్స్ గా ఉంది, అలాగా మనం నిలబెట్టింది కూడా డిఫరెన్స్ గా ఉంది. అందుకోసం దేవుడు పిలిచిన కృప మనం నిలబెట్టి మనల్ని పిలిచిన ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ కృప మనకు దేవుడు ఇవ్వబడుచున్నాడు. మనము విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తుకు మనల్ని నడిపెట్టడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిష్యుడిగా ఉన్నాడు. ఇంత ధర్మశాస్త్రము నుండి దేవుడు మనం విడిపించడానికి ఎంత ధర్మశాస్త్రం ఉండిన కాబట్టి ఆ ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తులోనికి మనం నడిపింపబడాలని దేవుని ఉద్దేశంగా ఉంది. అందుకోసం ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. అందుకు ధర్మశాస్త్రం నుండి యేసుక్రీస్తు మనల్ని విడిపించాను. క్రీస్తు మనలకు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఇంక కూడా మనం లోబడద్దు. మనం ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాము. యేసు ప్రభు మనకు విడిపించారు మనల్ని. అందుకోసం మనం స్వతంత్రులుగా ఉన్నాము.
కాబట్టి మన స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కింద చిక్కుకోనకూడి చెప్పి ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. దేవుని వాక్యం చెప్పి మన చిక్కుకోనకూడి ధర్మశాస్త్రం తర్వాత కూడా మన దాన్ని చిక్కుపడకుండా మన స్వతంత్రులుగా జీవించాలని దేవుని ఆత్మ కోరిక ఉంది. అందుకోసం మన స్వతంత్రులుగా ఉన్నాము, ఆ జ్ఞానం మనం పొందుకోవాలా. మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకుని ప్రేమ కలిగిన వారే ఒక్కనినొక్కడు తగ్గింపు కలిగి ఉంటుడి. ఒక్కనొప్పుడు మన తగ్గింపు కలిగి ఉండితే మనం ముందుకు సాగవచ్చు. ఇంత ప్రేమ కలిగిన వారుగా ఒకరినొకడు ఉండాలంత. ఇప్పుడు మనము ఆ ధర్మశాస్త్రము తర్వాత చిక్కుపడకుండా మనం మనల్ని కాపాడుకోవచ్చు. క్రీస్తు నియమమును నెరవేర్చిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. ఈ క్రీస్తు నియమం ఏంటి తింటే ఒక్కడు ఏ తప్పితనో నిన్ను చిక్కుకొని నేడాల. ఆత్మ సంబంధమైన మనల ప్రతి వాడును సాత్వికమైన మనసుతోనూ అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలని. ఒకని భారములు ఒకడు భరించుకోవాలంట. భరించిన వారుగా మనం ఉండాలా. ఇలాగ క్రీస్తు నియమమును మనం నెరవేర్చిన వారుగా ఉండాలా. దేవుని కోరిక అంది. ఎంతో ఒక్కడు ధర్మశాస్త్రం చిక్కుకొని ఎడల వారిని ఇది తిరిగి తీసుకురావాలంట. మనం మంచి దారికి మనం తీసుకురావాలా. అలా ఆయన భారము మనం మోసిన వారుగా ఉండాలంట. ఆయన భారము మోసిన వారు అంటే ఖచ్చితంగా ఆయన విడిపించబడతారు. ఆ ధర్మశాస్త్రం నుండి ఆయన విడిపించబడిన వాడు అన్నాడు. అందుకోసం దేవుని ప్రేమ ఏంటిది ఆయన తెలుసుకున్నాడు. అందుకోసం మనం ఒకడు తప్పితనంలో పడిపోయింటే ఆయన తీసుకొచ్చిన ఒక ప్రేమగా మనం చూపిన వారుగా ఉండాలా. అలాగా ప్రేమ వలన కార్యసాధ్యమాగు విశ్వాసమే ప్రయోజనమవుతుంది. అలాగా ప్రేమతో మన అన్ని కార్యసాధ్యమవుతుంది. మన విశ్వాసం అది మన విశ్వాసము ఉండాల. ప్రేమ వలనే అన్ని కార్యాలు సాధ్యమవుతూ దేవుని ప్రేమ ఉండని కాబట్టి మన జీవితంలో దేవుడు అన్ని కార్యాలు రక్షణ ఇచ్చారు, నిత్య జీవం ఇచ్చింది. దేవుని కోసం మనం నిలబడతాం. అందుకోసం మన విశ్వాసం ఏంటి ఉండాలా? ప్రేమ వలన అన్ని కార్యాలు సాధ్యమవుతూ అలాగే ఉള്ള విశ్వాసం మనం కలిగి ఉండాలా. అదే ప్రయోజనకరమవుతుంది మన జీవితమే. అందుకోసం అల్లా విశ్వాసంలో మనం ఏదైనా వారికి ఉండాలా. అలాగే ఇరిమ్యా గ్రంథము 31:3 వాక్యం నుండి 3వ వాక్యమును 34 వాక్యమును చూస్తే ఇక్కడ దేవుని గురించి అక్కడ చెప్పబడితే, చాలా కాలమున కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ దేవుని ప్రేమ చూడొచ్చు. ఎంత ఇరిమ్యాతో దేవుడు చెప్పింది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించుతున్నాను. ఇక్కడ మనను దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంది మన జీవితంలో. ఈ లోకంలో ఉన్న ప్రేమ శాశ్వతం కాదు. ఈ లోక ప్రేమ మనము ఏది చేసితే ప్రేమ చూపిస్తారు. అలాగే దేవుని ప్రేమ అగపే ప్రేమ. అయితే మనం ఏం చేసినా ఏం చేయలేకపోయినా కూడా మనల్ని ప్రేమించేనే ఉన్న ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఏ పరిస్థితులను ఎక్కడను విడిచిపెట్టింది కాదు. మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు మనకుంది. అలా మన ఎడల శాశ్వత కాలము కృప చూపు చిన్న దేవుడుగా అన్నాడు. శాశ్వత కాలము ఇప్పుడు ఈ రోజు కాదు, రేపు కాదు, శాశ్వత కాలముగా మనలో కృప చూపిన దేవుడు మనకున్నాడు. అందుకోసం నేను వారికి దేవుడే ఉందును. తర్వాత 34 వాక్యం చెబుతూ, నేనే వారికి దేవుడే ఉందును, వారు నాకు జనములాగుతారు, వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధనందుదము అని తమ పూర్వానికి తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకా ఎన్నడను జ్ఞాపకం చేసుకోను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుతారు. దేవుణ్ణి ఎలా ఎరుగుతారంటే దేవుడు అన్ని దోషములను క్షమించిన వాడుగా అన్నాడు. అది మనం తెలుసుకోవాలి. అందరినీ దేవుడు సృష్టించాడు, దేవుని అందరినీ ప్రేమించిన వాడుగా అన్నాడు. అందుకోసం దోషములు క్షమించిన వారుగా మనం ఉండాలా. తర్వాత పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు అల్లా హృదయము మన కలిగి ఉండాలా. ఎంత మన ఇద్దరిని చూసినప్పుడు మనను సాతాను ఏం చూపిస్తాడో ఆయన పాపం చూపిస్తాడు. ఆయన ఆ పాపం చేశారు, ఈ పాపం చేశారు, ఆ మాట్లాడారు, ఈ మాట్లాడారు చూపించి ఆయన దేవుని వైపు తిరపకుండా మనల్ని వెనుక తీసుకువెళ్తారు. అందుకోసం మన దేవుడు ఏం చేస్తాడో అలాగ మనం చేసిన వారుగా ఉండాలా. మనము దోషములు అన్ని క్షమించి వారి పాపములు ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు చెప్తున్నాడు. అలాగా అల్పులు, చాలా మంది అల్పులు ఉన్నారు, గిన్నెలు కూడా ఉన్నారు. అందరూ దేవుని ఎరిగిన వారుగా మార్చబడాలని దేవుని కోరిక అంది. అందుకోసం దేవుడు మన దోషమును క్షమించిన వాడుగా అన్నాడు. మన పాపము ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడమని మనం తలచుకోవాలా. మన ఇతరులకు దోషములను క్షమించిన వారుగా మనం ముందుకు సాగాలని దేవుని కోరిక అంది. అలాగా ఇతరుల పాపములను మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంత మనం పాపములు దేవుడు క్షమించి మనల్ని ప్రేమించిన అలాగా మనం ఇతరులకు పాపము క్షమించి వారు ప్రేమించిన
క్షమించిన వాడుగా ఉండాలి మన జీవితంలో. ఇతరుల పాపం మనం క్షమించాలా, క్షమించినప్పుడు మన పాపం క్షమించిన దేవుడు సంతోషపరచబడతాడు. అందుకోసం మనం క్షమించిన ఒక హృదయం మనకు ఉండాలా. అలాగా సెగరియా పుస్తకము 3 అధ్యాయము 1 నుండి 7 వాక్యం వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ దేవుడు సాతాన్ ఏం చేస్తారంటే అబద్ధికుడు, ఆయన ఎప్పుడు నేరస్థం చేస్తాడు, ఫిర్యాదు చెప్పిన వాడుగా ఉన్నాడు. దేవునితో ఇంత మనల్ని గురించి ఫిర్యాదు చెప్పిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చదువుతాను సెగరియా పుస్తకము 3 అధ్యాయము 1 నుండి 7 వాక్యం వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతాయి. మరియు దేవదూత యొద్ద ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటేను, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలువబడుటేను అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గెద్దించును, యెరూషలేము కోరుకును, యెహోవా నిన్ను గెద్దించును, ఇతడు అగ్నిలో నుండి తప్పిన కారుని వలె ఉన్నాడు. గెద అనే యెహోవా సాతానుతో అనేను. ఇక్కడ చెప్పింది ఏంటంటే యెహోషువ గురించి సాతాను చెప్పింది ఏంటంటే అగ్నిలో నుండి తప్పిన కారు వలె నువ్వు ఉన్నావు. అక్కడ ఫిర్యాదు చేశాడు దేవుని సన్నిధిలో. దేవుని దూతతో ఆయన మాట చెప్పినట్టు చూడొచ్చు. మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మేలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించింది. ఇక్కడ దేవదూతలు చెప్పింది ఏంటంటే ఈయన సాతాను చెప్పినట్టు కాదు, దేవుడు ఈయన గొప్పగా చూస్తారు. ఆయన మేలు బట్టలు తీసివేసి నేను నీ దోషములు పరిగెచ్చి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను. ఇక్కడ ప్రసక్తమైన వస్త్రంతో అలంకరించుచున్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తాడు. ఎంత ఆ యెహోషువ తప్పుగా సాతాను చెప్పినప్పుడు ఆ తప్పు చూడలేదు దేవుడు, ఎంత ఆ తప్పని మాటలు చూడలేదు. ఆయన ఎలా ఉన్నాడో దేవుడు, ఏ కొరతతో దేవుడు సాతాను దేవునితో మాట్లాడాడో ఆ కొరత దేవుడు తీసివేసి ఆయన ప్రస్తుతమైన వస్త్రముతో అలంకరించేంత ఆయనతో. తర్వాత అతని తల మీద తెల్లని పాక పొడిచుడిని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాక పెట్టి వస్త్రములు అతని అలంకరించి ఎగో దూత దగ్గర నిలిచిచుండను. ఎగో దూత ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టు కార్యం చేశారంట. వారు ఏం చేశారు, మంచిగా తల మీద తెల్లని పాక పెట్టారంట. తర్వాత తల మీద తెల్లని పాక పెట్టి వస్త్రములతో అంతని అలంకరించి దేవుని సన్నిధిని నిలబెట్టారు. తర్వాత దేవుడు చెప్పింది, అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా ఆజ్ఞ ఇచ్చాను, సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములతో నడుచుచు తర్వాత నేను నీ అప్పగించిన దానిని భద్రముగా గైకొన్నడలా నీవు మందిరము మీదే అధికారివై నా ఆవరణములను కాపాడువాడు ఆదవు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యము నీకెత్తును. ఇక్కడ చెప్పించి ఉండే సాతాను చాలాసారి ఆయన గురించి చెప్పినప్పుడు కూడా దేవుడు అది ఏం పాటించుకోలేదు. దేవుడు ఏం చెప్తుంటే నా మార్గంలో నువ్వు నడిచిచ్చుకో, తర్వాత నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొని నడల, తర్వాత చెప్పింది నా మందిరంలో అధికారివే నిన్ను నిలబెడతాను, తర్వాత ఆవరణములను కాపాడగలిగిన వాడుగా నిన్ను నిలబెడతాను. తర్వాత ఇక్కడ చెప్పింది నన్ను నీ సన్నిధిని నిలబెడతాను, నేను భాగ్యం నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. ఇంత మన జీవితంలో సాతాను చాలాసారి అది చెప్పినాను కూడా, మన జీవితం గురించి చెప్పినాను కూడా దేవుడు ఏం పట్టించుకోడు. ఎంత దేవుని ప్రేమ అది, దేవుని ప్రేమ దేవుని క్రీస్తు ద్వారా దేవుడు మనం చూసింది కాబట్టి మన పిల్లలము ఆ పిల్లల్లో ఏ కుదువ లేదు అలాగా చేస్తాడు దేవుడు. అలా ఇక్కడ ఆ యోషువత ఆ సాతాను అన్ని కొరత చెప్పినాను కూడా, ఇది ఫిర్యాదు చెప్పినాను కూడా ఫిర్యాదు చూడకుండా ఆయన్ని తల మీద పాకబెట్టి ఆయన వస్త్రములని పాత వస్త్రములను తీసివేసి ఇది ప్రసక్తమైన వస్త్రంతో అలంకరించి ఆయన దేవుని సన్నిధిలో నిలబెట్టారు. తర్వాత దేవుని పనులలో కూడా వాడుకునడానికి ఆయన నిలబెట్టాడు. ఆయన అది దేవుని మార్గంలో నడిచిన వాడుగాను, తర్వాత అప్పగించిన దాన్ని అన్ని భద్రంగా చూసుకొని చెప్పి ఇది ఆయనకు అప్పగించాను పని అప్పగించినట్టు చూడొచ్చు. మన జీవితంలో కూడా మనము సాతాను మాటలు వినకుండా, సాతాను చాలాసారి మన కొరత చెప్పడం, మన చేయలేని కార్యాలు, మనకి లేని కార్యాలు ఇలానే చెప్తారు. అనా అది మనం పట్టించుకోకుండా మన దేవుడు ఎలాగ మనం చూస్తాడో అలాగా మనం ఉండాల. మన జీవితంలో సాతాను మనల్ని గురించి ఎక్కువ దగ్గర ఫిర్యాదు చేసిన వాడుగా ఉన్నాడు. చాలా కార్యాలు
ఇంత యోబు జీవితం కూడా చూస్తే చాలా ఫిర్యాదు ఏ, దేవుని దగ్గర చెప్పినగా చూడొచ్చు. అలాగా మన పరిస్థితులను బట్టి, మన బ్రతుకులను బట్టి కొదువు చెప్పిన వాడుగా ఉన్నాడు సాతాను. మన పరిస్థితిని బట్టి మనల్ని దేవుడు చూడలేదు. మన పరిస్థితిని బట్టి మనం చూడకుండా, మన పరిస్థితి ఏమైనానో అది తీసివేసి మనల్ని విడిపించి, మనం ఏది బెందకం ఉన్నామో ఆ బెందకులను విడిపించి దేవుని వస్త్రముతో, మహిమ వస్త్రముతో మనల్ని కప్పుకున్నవాడుగా ఉన్నాడు దేవుడు. అలాగా ఇక్కడ యెహోషువ అగ్నిలో నుండి తిప్పిన కారుగా ఉన్నాడంత. ఆయన జీవితం ఉండింది అగ్నిలో తప్పించిన కారుగా ఉన్నాడు. సాతాను ఫిర్యాదు చెప్పినప్పుడు దేవుడు ఏం పట్టించుకోలేదు, దేవుని దూత కూడా ఏం పట్టించుకోలేదు. అలా మన బ్రతుకు దేవునికి మహిమ ఇచ్చిందిగా ఉండాలి. మన జీవితంలో మహిమ ఇచ్చిందిగా మన జీవితం ఉండితే సాతాను అది లేదు, అది లేదు, ఇది లేదు చెప్పినా కూడా మనం ఏం పాటించకుండా ముందుకు వెళ్ళదము. ఇంత మన పోరాటం దేవుని వాక్యానుసారంగా ఉండాలా. మన పోరాటం సాతానుతో కాదు. అలాగే సాతాను యేసు ప్రభు శిలువ మరణం ద్వారా తొలగించాడు. ఆయన అన్ని క్రియలని తొలగించాడు. మన పోరాటము వ్యభిచారం చేసిన వారితోనో అపవిత్ర చేసేది కాదు, శరీర క్రియలతో మన పోరాడింది కాదు. అలాగే దేవుని వాక్య వ్యతిరేక సాతాను చెప్పిన మాటలు దేవుని వాక్యానుసారంగా దాన్ని తొలగించాడు. మన ఆలోచనలు ఆయన మాటల ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మన ఆలోచనలు, క్రియలు, మాటలని ఆయన ఇష్ట ప్రకారం, ఆయన మాటల ప్రకారం మనం కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనము దేవుని వాక్య ప్రకారము మనం ఉండాల. మన ఆలోచన దేవుని వాక్య ప్రకారము ఉండాల. అప్పుడు మనం మనల్ని అలాగే చూడాలి. మన జీవితము సాతాను అలా ఉంది ఇలా ఉంది అని చెప్పినా కూడా మనల్ని వాక్య ప్రకారం మనం చూడాలా. మనల్ని వాక్యం ద్వారా పుట్టిన వారము. అందుకోసం వాక్యం ద్వారా మనం బ్రతకాల, వాక్యం ద్వారా మన జీవితం కట్టపడాల. అందుకోసం దేవుడు ఏం చెబుతారు, వాక్య అనుసారం మీరు ఉన్నారు. సాతాను చాలా దేవుని వాక్య వ్యతిరేకంగా చెబుతారు మనల్ని గురించి. మనం ఏమే ఉన్నామో అది మనము తెలుసుకోవాలా. మన జీవితం ఏంటిది, మన ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితులు ఉన్నామో మనం తెలుసుకోవాలా. నిజము లేని చెయ్యడం సాతాను పని అంది. అబద్ధాలతో మనం నింపడం ఆయన పని అంది. మనము సత్యంతో నిండిన వారుగా అంటారా. ఆ అబద్ధాలు తొలిచి ఆ దేవుని వాక్యం మన పలికి మనం మనల్ని కాపాడుకోవాలా. మన అబద్ధాలు తొలగించడం మన పనిగా ఉండాలి. అదే పోరాటం, ఈ లోకంలో అదే పోరాటం ఉంది. మన దేవుని వాక్యానుసారం ఉండకూడదని సాతాను చాలా కార్యాలు చాలా మనుషులతో చేశాడు. అందుకోసం మనం దేవుని వాక్య ప్రకారం చేయడం అనేది మన ఒక పోరాటంగా ఉంది. అందుకోసం మన తలంపులు, మన వాక్యాలు మాటలన్నీ వాక్యానుసారంగా ఉండాలనే దేవుని కోరిక ఉంది. యెహోషువను గురించి సాతాను చెప్పినది దేవుడే పట్టించుకోలేదు. అలాగా మనం ఏ కొదువు చెప్పడం సరే ఆ కొదువులన్నీ తీసివేసి మనల్ని ఆశీర్వాదంగా నడిపించడానికి దేవుడు ఉన్నాడు మనకు. అందుకోసం ప్రస్తుతమైన వస్త్రముతో మనల్ని అలంకరించి నడిపించడానికి మనకు దేవుడు ఉన్నాడు. అందుకోసం మనం యెహోషువ జీవితం చూస్తే ఆయన దేవుడు ఎంతో ప్రేమ చూపినట్టు చూడొచ్చు. ఆయన కొదువు చూడకుండా, ఆయనను చూడకుండా, ఆయన పరిస్థితి చూడకుండా, ఆయన బట్టలు కూడా చూడలేదు. సాతాను చెప్పింది కూడా అదన్నీ తీసివేశాడు. అందుకోసం మన జీవితంలో సాతాను ఆయన గురించి చెప్పిన ఏ మాటలను మనం వినకుండా మన దేవుడు చెప్పిన మాటల ప్రకారం మన జీవితంలో మనం చూడాలా. అప్పుడు మనం అలాగా ఆడతాము. అందుకోసం మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారం మనం ముందుకు సాగే వరకు ఉండాలా. ఇక్కడ చూస్తే మనల్ని ఈ దేవుడు ప్రసిద్ధ వస్త్రంతో అలంకరించి దేవుని మార్గంలో నడిపింపబడాలనే దేవుని కోరిక ఉంది. అలాగా కనికరం చూపిన వాడుగా ఉన్నాడు. మనల్ని దేవుని మార్గంలో మనం నడిపింపబడాలని మనతో కనికరం చూపిన దేవుడుగా ఉన్నాడు. అలాగా మన దేవుడు మనం అప్పగించిన దాన్ని మనం భద్రముగా కైకోవాలా. దేవుడు మనకి ఏది అప్పగించారో అది భద్రముగా మనం కైకొని అది దేవుని పనుల కోసం దేవుని సన్నిధిలో నిలబడిన వారుగా ఉండాలా. దేవుని సన్నిధిలో నిలబడడం అంత ఈజీ అయిన కార్యాలు కాదు. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము, వాగ్దానము అని ఆ వాగ్దానం పొందగలిగిన వారుగా మనం ఉండాలంటే ఈ లోకములో ధన్యులుగా మనం ఉన్నాము అని మనం తలుచుకోవాలా. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే మీరు నేను మిమ్మల్ని నా సన్నిధిని నిలబెట్టింది ఏంటంటే మీరు నా మార్గములో నడుచుకోవాలా, నా మార్గములు ఏంటిదని తెలుసుకోవాలా. అలాగ ఉన్నవారితే దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిని నిలబెడతారు. దేవుని పట్ల దేవుని కార్యాలు మనం చేయడానికి ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఆయన మార్గంలో మనం నడిచిన వారికి ఉండాలా. అలాగా ఆయన అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకోవాలా. ఇంత అలాగా
మనం నిలబడితే దేవుని సన్నిధిలో అలాగా నిలబడితే ఖచ్చితంగా దేవుడి పనిలో మనల్ని గొప్పగా వాడతారు. అలాగా వాగ్దానం పొందగలిగిన వారుగా మనల్ని మార్చుతారు. అలాగా మనం దేవుని వాగ్దానముకు వ్యతిరేకమైన మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడాలా. చాలా సరి మన ఇది తొందరపాటు మాటలు మన జీవితంలో ఉంది. తొందరపాటు మాటలు నిజమైన భక్తిని అసాధ్యం చేస్తుంది. అయితే తొందరపడి మనం మాట్లాడతామో అది మన విశ్వాసమే తొలగించదు. ఎంత మనం అబద్ధంతో మనం మాట్లాడినట్టుంది. మన జీవితంలో తొందరపాటు మాటలు మానాలి. మన జీవితంలో అలా ఉండితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలగించి, మన ప్రార్థన చూస్తే ప్రార్థన దూబుగా ఉంది. మన మాటలు చూస్తే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన మాటలు ఎలా ఉంది. అందుకోసం మన తొందరపడి ఏ మాటలు పలకకుండా మన జాగ్రత్త పడాలా. అలాగా మన మాటలు దగ్గర ఇతరులకు క్షేమావృద్ధి కలిగజేసింది అండాల మాటలు మన చక్కపరుచుకునే మన ఆశీర్వాదముల్లో మనం పొందగలిగిన వారుగా ఉండాలా. అలాగే ఇతరుల పట్ల మంచి కార్యాలు చేయడం ద్వారాను ఆశీర్వాదం మనం పొందగలుగుతుంది. ఎంత మన జీవితంలో మంచి కార్యాలు మాటల ద్వారాను మంచి మాట్లాడడం, ఇతరులకు క్షేమావధి కలిగేసిన మాట్లాడడం, అది ఉండితే ఖచ్చితంగా మన ఆశీర్వాదం పొందగలుగుతాము. అలాగే మంచి కార్యాలు చేయడం ద్వారా కూడా దేవుడు ఆశీర్వాదంగా నడిపిస్తారు. యెషయా గ్రంథమును 58:9-12 వరకు చూస్తే అక్కడ కొన్ని కార్యాలు మనం చేస్తే తన ఆశీర్వాదం మనం నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. ఇతరులకు బాధించుటేను, వెలుపెట్టి చూపు తిరస్కరించుటేను, చెట్టదాన్ని పెట్టి మాటలాడుటే నువ్వు మాని. తర్వాత ఇక్కడ చెప్పింది, ఆశించిన దాన్ని ఆగిలి కొనిన వానికినే ఇచ్చు, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో వెలుగు ప్రకాశించును. తర్వాత అంధకారమును నీకు మధ్యకాలము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, క్షామకాలం కూడా మన తృప్తిపరిచి మన ఎముకలను బలపరుచుతారంట. మనం ఏం చేసినానంత ఇక్కడ మన చెట్టదాన్ని మన నుండి తీసివేయాలి, మన మాట తీసివేయాలంత. వెలుపట్టి చూపు తిరస్కరించటేను, చెట్టదాన్ని బట్టి మాట్లాడుటేను మీరు మానాలంత. ఇద్దరు బాధించుట మాటలు చాలా మంది మాట్లాడతాము, అదన్నీ మానాలంత. అదన్నీ మానితే, ఆ మాటలు మనం మానితే, ఆశించిన దానిని ఆగిలి కొనిన వానికి మనం ఇచ్చిన వారుగా ఉండితే, శ్రమపడిన వారిని మన తృప్తిపరిచిన వారుగా ఉండితే, మన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యకాలం వల్ల ఉండునంత. తర్వాత యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. తర్వాత నీవు నీరు కట్టిన తోట వల్ల ఉండదంత. తర్వాత ఎప్పుడునో ఉబుకుచుండ నీటి ఊట వల్ల ఉండదరు. తర్వాత పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నీ జనులను కట్టదరు. చూడండి, పాడైపోయిన స్థలం కూడా కట్టదరు. దేవుడు అలా వాడతారు. తర్వాత అనేకములు తరములను కిందట పాడైన పునాదులు నీవు మరలా కట్టదు. విరుగబడిన దాన్ని బాగు చేయవాన్ని దేశంలో నివసించినట్టుగా త్రోవలు సిద్ధపరచబడినాను నీకు పేరు పెట్టబడను. చూడండి, మన పేరు ఎలా అయితే విరుగబడిన దానిని బాగు చేయవానిని దేశంలో నివసించినట్టుగా చేస్తాడంట. తర్వాత త్రోవలు సిద్ధపరిచిన వాడుగా నీకు నీ పేరు పెడతాను. మన జీవితంలో ఇతరులకు మనం హాని చేయకుండా, మనం బాధపరచకుండా మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. మన మాటలు అలాగల మాటలు మన జీవితంలో ఉండితే అది మానుకోగలం. మానుకుంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం మనకు పెట్టి ఉన్నారు. ఆ ఆశీర్వాదం మనం అనుభవించగలుగుతాం. అందుకోసం అది దేవుని ప్రేమ ఎంత మన మాటలు దేవుని చిత్తానుసారం ఉండాలా. దేవుని కోసం మనం మాటలుగా ఉండాలా. దేవుని రాజ్య కోసం, రాజ్య విస్తార కోసం మనం మాట్లాడిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడి గొప్ప కార్యాలు మన జీవితంలో కొట్టు చేస్తారు. అలాగా పౌలు దేనికోసం పోరాడేది చూస్తే, ప్రేమ యందు అందుగట్టపడి సంపూర్ణ గ్రహిపోక సకల ఐశ్వర్యమును కలిగిన వాడే దేవుని మర్మమైన కుస్తు స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలని వారి అందరికీ పోరాడుతున్నాను. చూడండి, మన ఎందుకోసం పౌలు పోరాడారు? ఆయన సంఘములో ప్రేమ యందు అందుగట్టపడి వారుగా ఉండాలంత. సంపూర్ణ గ్రహింపు ఒక సకల ఐశ్వర్యం మనము సంపూర్ణ గ్రహింపు ఏది దేవుని ప్రేమను గురించి గ్రహింపు వచ్చిన మన సకల ఐశ్వర్యం మనం అనుభవించగలుగుతాం. అలాగా దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారి అందరి కొరకు పోరాడుచున్నాను పౌలు చెబుతారు.
అలాగే సంఘము ఎలాగ ఉండాలని దేవుడు పౌలు పోరాడిన వాడుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగా ప్రేమ ఎందు మనం అందుకట్టపడి మనం ఉండాలా. దేవుని గురించి సంపూర్ణ గ్రహింపు వచ్చిన దాకా మనము సహన మొత్తం నిలబడాలి. దేవుని గురించిన గ్రహింపు మనల్ని సకల ఐశ్వర్యవంతులుగా చేస్తుంది మన జీవితంలో. తర్వాత దేవుని మర్మమైన క్రీస్తు, ఆ క్రీస్తు ద్వారా మనము ఆదరణ పొందగలిగిన వారుగా మార్చబడతాం. అలా క్రీస్తు ద్వారా మనం అన్నిటిలో ఎదిగిన వారుగా ఉండాలా అనే దేవుని చిత్తముగా ఉంది. అలా కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి 4వ వాక్యం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోపడిన వారైతే పైన ఉన్న వాటి కొరకే వెతుకుడి. మన పైన ఉన్న వాటిని వెతిని వారుగా ఉండాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుడి. ఏలైనగా మీరు వృద్ధి పొందుతురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తును ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ప్రత్యక్షపరచబడతారు. తర్వాత మనలో ఉన్న క్రీస్తు ఈ లోక సంబంధించిన వాడు కాదు, పరలోక సంబంధించిన వాడు కనుక మీరు పైన వాటిని వెదిగిన వారుగా ఉండాలా. పైన వాటిని మీద మనసు పెట్టుకోవాలా. మన జీవితంలో పైన వాటిని మన మనసు ఉంచిన వారుగా ఉండాలా. అలాగా అతి వెదిగిన వారుగా ఉండాలా. మన మనసు ఈ లోక కార్యాల్లో చిక్కుపడకుండా జాగ్రత్త పడాలా. అలాగా మనం జాగ్రత్త కాపాడుకోవాలి మన మనసుని. అలా మన మనసులో దేవుని సంబంధించిన కార్యాలు తలచడం, పలుకడం, అలాగా చేయడం ఉండితే దేవుని సహవాసమును మనం ఎదిగొచ్చాం. దేవుని ప్రేమను మనం అనుభవించాం మన జీవితంలో. అలాగా మనము అన్ని దేవుడు సృష్టించినది చూస్తే అన్ని సృష్టిని దేవుడు సృష్టించింది. కుక్కలు సరి, పిల్లలు సరి, అలాగా పశువులు సరి, పశువులు సరి, అన్ని దేవుడు సృష్టించాడు. అలాగా దాని చూపు అన్ని భూమి మీద ఉన్నది. చూస్తే మన గమనించామో తెలియదు, మనం చూస్తే దాని చూపు అన్ని కింద భూమిలో ఉంది. అలా మన మనుషునికి మట్టు దేవుడు పైన చూసినట్టు దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు చూస్తే మనము పైన వాటిని చూసి ఎదిగిన వారుగా ఉండాలా. చాలాసారి బైబిల్లో మనుషును చెట్టుతో పోల్చి దేవుడు మాట్లాడినట్టు చూడొచ్చు. చెట్టుతో పోల్చినట్టు. చెట్టు భూమిలో ఉన్నది అలా గాని పైకి ఎదిగి అది పైకి పెరుగుతుంది. అలాగా మనము పైన వాటిని చూసుకొని క్రీస్తులో ఎదిగిన వారుగా ఉండాలని దేవుని చిత్తమా ఉంది. మన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నట్టు అలాగే మనము పైన వాటి కొరకు ప్రయాసపడిన వారుగా ఉండాలి మన జీవితం. ఇంత దేవుడు క్రీస్తు కుడిపార్శ్వంలో తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. అలాగా ఆ పైన వాటిని మనం వెదిగిన వారుగా ఉండాలా. పైన వాటిని మనసు ఉంచిన వారుగా ఉండాలా దేవుని చిత్తమా ఉంది. అలాగా దేవుని కోసం మనం అన్ని ఇట్లా ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి మన జీవితంలో. దేవుని కోసం ఆసక్తి కలిగి మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మన పైన వాటి చూసి మనం బ్రతకాల. మన ఈ లోకం మనకు శాశ్వతం కాదు. అందుకోసం మన పైన యేసుక్రీస్తులో మనం ఏదేం వారుగా ఉండాలా. మన జీవితంలో ఆ పైన అప్పుడు తండ్రి సన్నిధిలో ఉన్న ఆ క్రీస్తును మనం ఆలోచన చేసుకోవాలా. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినారు. ఆ పరిశుద్ధాత్మను మనం ఆధారపడి ఆయనను చూసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలా. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన గాక మమ్మల్ని ప్రార్థన చేస్తాం. దేవ స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీ సన్నిధిని మమ్మల్ని సమర్పించుతామయ్యా. పరిశుద్ధుడా, మీ ప్రేమ గొప్పది అయ్యా. ఏసయ్యా, అందరం లాగా కాదు, మీ ప్రేమ శాశ్వతమైనది. పరిశుద్ధుడా, ఏ ఊరు మర్చినాను, మీరు మమ్మల్ని మర్చిపోయిన దేవుడి కాదు, విడిచిపెట్టిన దేవుడి కాదయ్యా. మిమ్మల్ని మేము ఆశ్రయిస్తాం. ఈ రోజు వరే మమ్మల్ని పిలిచిన రోజు నుండి ఈ రోజు వరే మీరు ఆశీర్వాదం మరి నడిపించడానికి వందనాలయ్యా. ఏసయ్యా, వందనాలయ్యా. పరిశుద్ధుడా, ఇంకా నడిపించడానికి మీరు సర్వశక్తి మందుడు, మీరు ఆధారపడతాం. ఈ లోకం మాకు శాశ్వతం కాదు. పైన వాటిని మనం చూసుకొని మా మనసు ఉంచుకొని ఏసయ్యా పైన వాటిని వెతుక్కొని ముందుకు సాగడానికి మమ్మల్ని సహాయం చేయండి ప్రార్థనిస్తామయ్యా. స్తోత్రమయ్యా. మీరు పెట్టిన ఆశీర్వాదాలు వాగ్దానాలన్నీ పొందుకొని ముందు సాగడానికి మమ్మల్ని సహాయం చేయండి. మీ సన్నిధిని విషయం సమర్పిస్తాను. ఈ వాక్యం విన్న వారి జీవితాన్ని కూడా ఏసయ్యా ఈ వాక్యానుసారం వార్తను కూడా నడిపించి ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధ వారి జీవిత పట్ల ఉపకార్యం మీరు చేయండి ప్రార్థనిస్తామయ్యా. ఏసయ్యా పరిశుద్ధుడా, నిశ్చయాన్ని సమర్పించుతాం. రందతను బిళ్ళతను కుటుంబతను అంతా సమర్పించుతాం. నిశ్చితానుసారం నడిపించండి. మాకు మా కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరుచుకొని నిలబడడానికి సహాయం చేయండి. అన్ని విషయంలో ఏసయ్యా మీ సన్ని సమర్పించుతాను. ప్రార్థన విని మీరు జవాబు దేవుడి కాబట్టి వందనాలు. అన్ని మహిమ మీకు ఇస్తాను. యేసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.